అని మనకి వెలుగునిచ్చే సూర్యుడిని సూర్య భగవానుడు అని పూజిస్తాం. ఆహారాన్ని అన్నపూర్ణగా కొలుస్తాం. పంచభూతాలని దేవుళ్ళుగా భావిస్తాం. ప్రతి దాంట్లో అమ్మతనం, దైవత్వం చూపే మన వేద విద్యని మనకి దూరం చేశారు. సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎంతో కనిపెట్టినట్లు వాళ్ళు చెప్తారు. గురుత్వాకర్షణ శక్తి నుండి గ్రహాల కదలిక వరకు వాళ్ళే కనిపెట్టామంటారు. కానీ ఇవన్నీ కొన్ని లక్షలేళ్ల క్రితమే మన గ్రంథాల్లో పొందుపరిచారు. దీని గురించి ఒక చిన్న ఉదాహరణ. మనం భూగోళం అని పలుకుతున్నప్పుడు వాళ్ళు భూమి ఫ్లాట్గా ఉందని రాసుకున్నారు. వాళ్ళకు తెలిసిన మిడిమిడి జ్ఞానాన్ని గొప్పగా ప్రచారం చేశారు. ఎంతో సాధన చేస్తే కానీ అర్థం కాని మన పురాతన గ్రంథాలని కల్పితాలుగా ప్రచారం చేశారు. ఇలా మన పురాణాలన్నీ కల్పితాలని వాదించడానికి ఊతమిచ్చే అంశాలు ఏంటంటే మన పురాతన కథల్లోని వ్యత్యాసాలు. ఒక కథలో రావణుడు